కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సూటి. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. సేమ్ మీరు ఇలా ఎడిట్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎలైట్ మోషన్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఫోటోని యాడ్ చేసుకోండి. సేమ్ అలానే ఫొటోస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ ఫొటోస్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ ఫొటోస్ ఉంటే మీకు నచ్చిన ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ ఒకటి ఇచ్చాను కదా, కలర్ లేయరు, ఆ కలర్ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ రైట్ సైడ్ కలర్ పైన క్లిక్ చేసి పెన్ సింబల్ పైన క్లిక్ చేసి కలర్ యాడ్ చేసుకోండి. ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి కలర్ ఇక్కడ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. సేమ్ అలానే గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కలర్ సేమ్ అలా చేంజ్ చేయండి. మళ్ళీ ఇక్కడ కలర్ చేంజ్ చేయండి. మళ్ళీ ఫుల్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్కి కలర్ చేంజ్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సేమ్ కలర్ ఇచ్చేయండి. మళ్ళీ ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దానిపై క్లిక్ చేసి సేమ్ కలర్ వేయండి. మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ కింద ఉన్న 2 లేయర్స్ మాత్రము సెలెక్ట్ చేసుకోకండి. మళ్ళీ పైన ఇక్కడ 4 లేయర్స్ అన్లాక్ చేయండి. సేమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ టైల్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోండి. మళ్ళీ పేస్ట్ చేయండి. మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా చేంజ్ చేయాలంటే లేయర్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్లోకి వచ్చి ఇక్కడ కావాలంటే మీరు కలర్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ అని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.